హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ రాసుసిరి పచ్చడి అందరూ మామూలుగా నూనెలో వేపేసి పడతారు కదా, అలా కాదండి. అలా అయితే పులుపు ఉండదు, ఊట ఊరదో, ఎలా పట్టిన పచ్చడి అలానే ఉంటుంది. అందుకనేసి నేను ఈ పద్ధతిలో పడుతున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. శుభ్రంగా కాయలన్నీ కడిగేసి ఒక అరగంట సేపు ఎండలో తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టిన తర్వాత ఇలాగా నేను నాట్లు పెడదామన్న ఉద్దేశంతో ఫస్ట్ నాట్లు పెట్టాను. కానీ ఎందుకులే అనేసి నాట్లు కాకుండా పెచ్చులు కింద, అంటే ఒక కాయని 4 పెచ్చుల కింద చేసేసి కాయ పళ్ళంగా అలాగ ముక్కల కింద అలా చేసాను అనమాట. అలా అయితే ఊట బాగా ఊరుతుంది. ఇదివరకు నేను పట్టానండి, చాలా బాగుంది. అలాగా మనం ఆకే పచ్చడి ఎలా పట్టుకుంటామో అలానే ఉంటుంది. మనం తడి తగలనంతసేపు కూడా పచ్చడి అనేది పాడవదు. నలుపు అంటే అది ఒక 6 నెలల తర్వాత నలుపు వస్తుందండి. అప్పటి వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇలాగ చెక్కబద్ద కింద నేను కోసేసాను. కోసేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ మన సరిపడగా కొద్దిగా ఇంగు వండేది ఇంగు వేసాను. కొద్దిగా ఒక చిటికెడు, గ్లాసుడికి తక్కువ ఉప్పు వేసాను. సాల్టు ఏమండి, ఒక అరగ్లాసుడు, అంటే అరగ్లాసుడికి తక్కువే ఆవు పిండి కాదు, సారీ, మెంతిపిండి. గ్లాస్ నిండా ఆవు పిండి. ఆవాలు ఏపలేదు, మెంతులు ఏపాను. ఎప్పుడైనా మనం పచ్చడి పట్టుకునేటప్పుడు ఏపుకుని పట్టుకుంటే మంచి కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు ఇది ఆవకాయ పచ్చడి కింద కాబట్టి నేను మెంతులు ఒకటే ఏపాను. ఆల్రెడీ ఒక గ్లాస్ కారం వేసేసానండి, అది వీడియోలో రాలేదు. ఇంకొక గ్లాసుడికి తక్కువ, అరగ్లాసుడు. చాలకపోతే మనం 3వ రోజున కలుపుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. నేనైతే గ్లాసున్నర వేసాను. శుభ్రంగా అంతా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత అంతా ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి, అన్నీ కారం అన్నీ శుభ్రంగా కలిసిపోవాలి. మనం ఆవకాయ పచ్చడి ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి, ఏమీ లేదు. నేనైతే మెంతులు పిండి వేసాను కాబట్టి ఇంక మెంతులు వేయట్లేదు. కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసానండి. ఎన్ని కావాలో అన్నీ, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. ఎల్లుల్లిపాయలు ఒలిసేసి తొక్కలు తీసేసి వేసాను. అవి కూడా కారంలో కలిపేసి ఇప్పుడు ముక్కలు వేసేస్తానండి. నేను ముక్కలన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఉప్పు కారం అంతా కలిసి ముక్కలకి పట్టుకునేటట్టు కలపాలి. శుభ్రంగా కలిసిన తర్వాత నూనె పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది పొడి ముక్కలో కనిపించకుండా మొత్తం కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. అంతా కలిపేసిన తర్వాత నూనె కూడా వేసేసుకోవాలి. మనకి సరిపడా అంత వేసుకోవాలండి ఆయిల్. నేనైతే కొంచెం వేరుశనగ నూనె, కొంచెం పప్పు నూనె 2 వేసాను. ఒకటే ప్రత్యేకంగా ఒక ఆయిలే కాకుండా వేరుశనగ సగం, పప్పు నూనె సగం వేసాను. శుభ్రంగా కలిసింది కదండి, ముక్కలన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు నూనె వేస్తున్నానండి. నూనె వేసి ఎంత కావాలో మనకి అంత, 3వ రోజుకి ఊట ఊరిన దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముక్కలకి సరిపడా తడి పొడిగా ఉండేటట్టు నూనె వేసి శుభ్రంగా ఇవి కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎక్కడ పొడి లేకుండా, పొడి పిండి కనిపించకుండా కారం శుభ్రంగా నూనెలో తడిసేటట్టు కలుపుకోవాలి.
మొత్తం తడిసిన తర్వాత ఒక శుభ్రమైన గిన్నె తీసుకుని కొంచెం వేడి చేసుకోవాలి గిన్నె. ఎందుకంటే తడి ఏదన్నా ఉంటే మళ్ళీ పోతుంది పచ్చడి. నిమ్మకాయలు అయితే నేను 8 కాయలు తీసుకున్నాను. సాలకపోతే 3వ రోజుని కలిపినప్పుడు పిండుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. మనం పచ్చికాయలు కాబట్టి పులుపు సరిపోతుందండి. అదే నూనెలో వేపేసిన కాయలు అయితే పులుపు సరిపోదు, పులుపు దిగదు, పచ్చడి కూడా అంత రుచి ఉండదండి. నిమ్మరసం కూడా బాగా కలిసేటట్టు పళ్ళులోనే బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలిపేసిన తర్వాత ఖాళీగా ఉన్న గిన్నెలోనే పెట్టుకోవాలి. మళ్ళీ 3వ రోజుని కలపాలి కదా. 3 రోజులు అయిన తర్వాత మనం పచ్చడి కలపాలి కదా. గిన్నె తీసుకున్నాను, కొంచెం ఎడల్పుగా ఉన్న గిన్నె. దాంట్లో అడుగులో కొద్దిగా నూనె పోసాను. అడుగుని ఈ ముక్కలన్నీ కూడా దాంట్లోకి ఎత్తేసి మళ్ళీ పైన నూనె వేసుకోవాలి. పైన ఎక్కడైనా తడి ఉన్నదనుకోండి బూజు వస్తుంది. బూజు రాకోకుండా నూనెతో కవర్ చేసుకోవాలి. ఫస్ట్ పైన అంతా కూడా బాగా నూనె పైకి కనిపించేలాగా మనం ఒత్తుకోవాలి. ముక్కలు ఎక్కడ పైకి లేకుండా శుభ్రంగా ఒత్తుకోవాలి. ఈ పచ్చడి ఎన్నాలన్నా నిల్వ ఉంటుందండి. నలుపు వస్తుంది అంతేగాని టేస్ట్ మాత్రం అలానే ఉంటుందండి. నలుపు వచ్చేసింది కదా అనేసి మనం పక్కన పడేస్తాం. అలా పడేయకండి. నీడు ఎప్పుడో పట్టిన పచ్చడి ఇప్పటికి మాకు ఉంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కలుపుకునేటప్పుడు. రంగు అయితే ఉండదు కానీ ఇలా శుభ్రంగా బాగా ఒత్తుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా ఎక్కడ పొడి లేకోకుండా బాగా చూసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. పూర్తిగా చూడండి వీడియో. ఈ ప్రాసెస్ మీ అందరికీ కూడా నచ్చుద్దని నేను ఆశిస్తున్నాను. ఇది మామూలుగా మనం ఆవకాయ పట్టినట్టేనండి. అలానే సేమ్ ప్రాసెస్ అదే. ఆవకాయ పచ్చడి మనం ఎలా పట్టుకుంటామో ఇది కూడా అంతే. బూజు అనేది ఏమీ రాదు. మనం తీసుకునేటప్పుడు తడి ఏమీ లేకోకుండా తీసుకోవాలి. కలిపేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే కనుక పచ్చడి ఎన్నాళ్ళైనా సరే నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు. టేస్ట్ కూడా బాగుంటుంది, పులుపు కూడా దిగుతుంది. అన్నంలో కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఉసిరికాయలు దొరికే కాలం కాబట్టి అందరూ కూడా పడటానికి ప్రయత్నం చేస్తారు పచ్చడి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి దయచేసి. బాయ్ అండి, ఉంటానండి.